దీని నుంచి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ స్కాము ఆరోపణలు దీని నుంచి బయటపడతారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇదే మళ్ళీ 14-19లో మీరు ఇంతకుముందు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో ఎటువంటి స్కామ్ చేసిందో చెప్తానని. ఏం చెప్తారు? నిజంగా అప్పట్లో జరిగినటువంటి స్కామ్ గురించి ఏం చెప్తారు? సార్ దానికి ముందు ఒకటి చెప్తాను నేను సార్. చెప్పండి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒకటి చెప్తాను. రాజ్ కసిరెడ్డి గారికి లుకౌట్ సర్క్యులర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఓకే. రాజ్ కసిరెడ్డి గారు విదేశాలకు పారిపోయేటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే ఆయన మీద లుకౌట్ సర్క్యులర్ ఉంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అలౌ చేయరు అసలుకి. కాబట్టి కావాలని ఒక చిత్రీకరణ చేయాలని ఆయన ఇక్కడికి రావాలనేటువంటి ప్రయత్నం, ఆయనకు ఉన్నటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఆయన వాడుకొని కొంత డిలే చేసుకున్నాడు. అది కూడా కుదరకపోతే ఆయన వస్తాడని చెప్పిన తర్వాత కూడా పారిపోతున్నాడనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఆయన అరెస్ట్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తానండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సెప్టెంబర్ 5, 2024 తేదీన ఆయన పైన ముంబై చైల్డ్ ఆర్టిస్టు జత్వానీ గారు ఫిర్యాదు చేశారు. ఎవరు? సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందండి. సెప్టెంబర్ 15, 2024న. సెప్టెంబర్ 15 నుండి ఈరోజు ఏప్రిల్ 22 దాకా జత్వానీ ఫిర్యాదు చేసిందని సెప్టెంబర్ 5, 2024న జత్వానీ ఫిర్యాదు చేస్తే 10 రోజులకి సెప్టెంబర్ 15, 2024న ఆయన సస్పెండ్ చేశారు. ఓకే. సస్పెండ్ చేసిన కాడి నుంచి నేటి వరకు సుమారుగా ఈ 8 నెలల్లో, ఈ 6-7 నెలల్లో ఆయన నన్ను అరెస్ట్ చెయ్యొద్దు అని యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళలా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయనకి కోర్టులో అసలు ఆయన వెళ్ళలా నన్ను అరెస్ట్ చేయొద్దని. చేస్తే చేసుకోండి, లేదు చేస్తే చేసుకోండి, లేకపోతే లేదన్నాడు. ఈ 5-6 నెలలు అరెస్ట్ చేయకుండా, అంటే సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ దాకా, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 7-8 నెలలు అరెస్ట్ చేయకుండా ఈ రోజు అరెస్ట్ చేయడం గల కారణం ఏంది? అదే అర్థం కావట్లేదు. ఆయన అక్కడికి పారిపోయిన ఆయన కాదు, డీజీపీ స్థాయి వ్యక్తి. ఈ రోజు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? 8 నెలల నుంచి అరెస్ట్ చేయలేదు కదా మీరు. టాపిక్ డైవర్ట్ చేయాలా? టాపిక్ డైవర్ట్ చేసి ఇవన్నీ రాకూడదు, లేని స్కామ్ ఒకసారి సృష్టించాలి, తను చేసినటువంటి స్కాములు బయటికి రాకుండా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇందాక మీరు పవర్ స్టార్ అన్నారు కదా సార్, పవర్ స్టార్ అయినా మీరు అనింది 999 పవర్ స్టార్. అవును, 999 పవర్ స్టార్ అనేటువంటి బ్రాండ్ ని క్రియేట్ చేసి స్కామ్ చేశారన్నారు కదా. అవును, చూడండి సార్, 2023-24 తేదీన 2023-24 జగన్మోహన్ రెడ్డి గారి చివరి పరిపాలనా సంవత్సరంలో 999 పవర్ స్టార్ ఫైన్ విస్కీ ఇది ఎన్ని కేసులు అమ్ముడైనాయి అంటే 17,516 కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మిందండి. 999 పవర్ స్టార్ ఫైన్ విస్కీ 17,516 కేసులు ఆ రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. దీన్ని కేసు అంటున్నారు, దీన్ని స్కామ్ అంటున్నారు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు చేసినటువంటి స్కాము ఈ 17,516 కేసులు అమ్మడమే అని అంటున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత అమ్మారో చెప్పమంటారా? 2018-19లో 999 పవర్ స్టార్ ఫైన్ విస్కీని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు అమ్మారంటే 19,15,735 కేసులు అమ్మాడు. ఎంత సార్? 19,15,735. 19,15,735 999 పవర్ స్టార్ విస్కీ కేసులు అమ్మితే స్కామ్ కాదు, అది సంక్షేమ పథకం. జగన్మోహన్ రెడ్డి గారు 17,516 కేసులు అమ్మితే ఇది మాత్రం పెద్ద స్కామ్, 3,000 కోట్ల స్కామ్. ఈయన మనకు చెప్తాడు, మేము నమ్మాలి, ఎల్లో మీడియా చేసిద్ది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బెవరేజ్ కార్పొరేషను హైయెస్ట్ కేసులు అమ్మినటువంటి ఈ కంపెనీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ 18,97,693 కేసులు అనింది. అంటే మీరు ఒకటే కంపెనీ మా బ్రాండ్ అమ్ముతున్నారు అని అంటారు. మేము హైయెస్ట్ అమ్మింది 18 లక్షల కేసులు ఉన్నటువంటి ఒక కంపెనీ మంది అమ్మారు. చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ అమ్మింది ఆఫీసర్ చాయిస్ సుప్రీం విస్కీ 35,28,598 కేసులు. చంద్రబాబు నాయుడు గారు అమ్మిన టాప్ 5 కేసుల్లో, టాప్ 5 కంపెనీల్లో మేము అమ్మినటువంటి టాప్ 1 కంపెనీ కంటే ఎక్కువ అమ్మింది పవర్ స్టార్ విస్కీ. ప్లేస్ నెంబర్ 5 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో.
మేము టాప్ అమ్మిన దాంట్లో మాది ఉంది. ఆయన దానికంటే సుమారుగా ఆయన దానికంటే మేము 30,000 కేసులు మేము తక్కువ అమ్మాము. మరి మమ్మల్ని ఏమో క్రైమ్ అంటారు, నాకు అర్థం కావట్లేదు సార్. అంటే సహజంగా ఈ మందాగడాలు, ఈ ఫైన్లు, ఈ విస్కీలు నాకు అసలు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు స్కామ్ అంటే ఇవన్నీ చూస్తే అర్థం అవుతుంది. 17 అంటే మీకు తెలియదు కాబట్టి మీ మీద అభియోగం వేయడం చాలా సులువు. మా హయాంలో 0.91% అమ్మాం. ఇది లెక్క కాదు నార్జున, మీకు తెలియదు కాబట్టి మీ మీద అభియోగం వేయడం చాలా సులువు. కావాలంటే మీరు ఇది నేను చెప్పట్లా, మీరు ఎక్సైజ్ నేను అంటుంది ఏంటంటే మీకు తెలియదు కాబట్టి మీ మీద అభియోగం నాయుడు గారు రిలీజ్ చేసిన వైట్ పేపర్ పేజ్ నెంబర్ 19కి వెళ్ళండి. ఇప్పుడైనా వైన్ వ్యవస్థ మేము చంద్రబాబు నాయుడు గారు అమ్మిన దాంట్లో మేము అమ్మింది 0.91% సార్. ఇట్ ఈస్ నాట్ ఇన్ 1%. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని పవర్ స్టార్ ఫైన్ విస్కీ అని పెట్టారు, కొట్టారు. 19 లక్షలు అమ్మారు సార్ వాళ్ళు కేసులు. అసలు మాకేమి సంబంధం? మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం? వీరికి ఎవరికి సంబంధం లేని అంశాలు. అమ్మింది మీరు, తయారు చేసింది మీ డిస్టిలరీలో, ట్రాన్స్పోర్టేషన్ మీది, ప్రొహిబిషన్ మీది, మొత్తం మీది. అమ్మింది మీరు, డబ్బులు సంపాదించింది మీరు. మాకేమి సంబంధం సార్? మా మీద పెట్టారు. ఇది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన క్రైమ్ గురించి చెప్తా వినండి సార్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సార్, మీరు కూడా తినండి. మన వాళ్ళు బార్లందరూ ప్రివిలేజ్ ఫీజు కట్టాలి. ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లన్నీ ప్రివిలేజ్ ఫీజు కట్టండి అని చెప్పి 2015 సెప్టెంబర్ 1వ తేదీన సర్కులర్ ఇచ్చారు. అప్పుడు అందరూ ఏమన్నారంటే బార్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కూర్చొని, అరే బాబు వీళ్ళు ప్రివిలేజ్ ఫీజు కట్టమంటున్నారు, ఈ కట్టడం అంటే చాలా కష్టం కదా, మనం ఎంతో కొంత ప్రభుత్వ పెద్దలకి ఇస్తే ఆ ప్రివిలేజ్ ఫీజు తగ్గిస్తారు అని చెప్పి ఏం మాట్లాడుకున్నారో ఏందో అందరూ వెళ్ళి ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. సార్ మీరు ప్రివిలేజ్ ఫీజు కట్టమంటున్నారు, మేము ప్రివిలేజ్ ఫీజు కట్టలేము, ప్రివిలేజ్ ఫీజు తీసేయండి అని చెప్పి మాకు ఆర్డర్స్ ఇవ్వండి అంటే సెప్టెంబర్ 1వ తేదీ 2015 ప్రివిలేజ్ ఫీజు కట్టాలి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2015 డిసెంబర్ 11వ తేదీన జీవో మిస్లీనియస్ నెంబర్ 468 రిలీజ్ చేసి మీరు ప్రివిలేజ్ ఫీజు కట్టద్దని చెప్పారు. అది ఆ జీవో. అసలు కట్టద్దని మీరు చెప్పి బెదిరించి వారి దగ్గర మీకు ఆమ్యామ్యాల అందంగానే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదన్నారు. దీని మీద సంతకం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రివిలేజ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని జీవో ఇవ్వడానికి ఆ డేటు వాళ్ళు రాసినటువంటి లెటర్, వాళ్ళు లెటర్ రాయడానికంటే ఒకరోజు ముందే జీవో ఇచ్చేశారు. నెక్స్ట్ డే లెటర్ వచ్చింది. ఇది అసలు పాయింట్. అంటే పేమెంట్ అందిన వెంటనే పనికి ఆహార పథకం అన్నమాట. అంటే సార్ మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం ఏంటంటే అటువంటి చిన్న చిన్న విషయాల్లో పెద్దగా ఇబ్బందులు పడరు సార్, కన్వీనియంట్ గా చేసేస్తారు. అందుకే A1 గా అప్పటి ఎక్సైజ్ కమిషన్ పెట్టాం, A2 గా అప్పుడు ఉన్నటువంటి కమిషన్ కొల్లూరు రవీంద్ర గారు పెట్టారు, A3 గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇదే సిఐడిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే స్కామ్ మీద ఆయన పైన FIR ఉంది. ఇంకొకటి సార్, ఇంకోసారి ఎక్సైజ్ కమిషనర్ గారు ప్రివిలేజ్ ఫీజు 10 times పెంచాలి అని మద్యం షాపులన్నిటికీ సర్క్యులర్ రిలీజ్ చేశారు సార్. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మేము కట్టలేం 10 times రేట్ అంటే. సరే వాళ్ళ కోసం కూడా జూన్ 22వ తేదీ 2015 మళ్ళా జీవో మిస్లీనియస్ నెంబర్ 218 ఇంకో జీవో రిలీజ్ చేశారు 2015 జూన్ 22న మద్యం షాపులు చేయకూడదని. ఈ 2 జీవోలు రిలీజ్ చేయడం ద్వారా మూడు డిస్టిలరీకి 2 బేవరేజెస్కి మద్యం షాపులు వాళ్ళందరికీ 6,580 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఈరోజు నేనేం అడుగుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా నష్టం రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి పాలసీకి మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6,580 కోట్ల రూపాయల ఈ డిస్టిలరీలు నడిపే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి